పెద్దన్నయ్య, మీకు రాత్రంతా నిద్ర లేదేమో కదా, వేడివేడిగా కాఫీ ఏమైనా ఇవ్వమంటావా? అవునమ్మా, కాస్త కాఫీ ఇవ్వు. అంటే సంవత్సరం తిరిగేలోపు నాన్న నా మేనల్లుల్లా మన ఇంట్లోకి రాబోతున్నారన్నమాట. ఓ అమ్మా, పొద్దు పొద్దు నాకు సిగ్గేస్తుంది. అసలు ఈ గొడవంతా ఎందుకండి? రాత్రి మన ఇద్దరి మధ్యలో ఏమీ జరగలేదని మీనాక్షికి చెప్తే సరిపోతుంది కదా. ఈ విషయం వెంటనే మీనాక్షికి చెప్పాలి. మీనాక్షి, చిన్నదిన ఇక్కడికి వెళ్ళిపోయావు. అన్నయ్య స్నానం పూర్తయ్యేలోపు పాయసం రెడీ చేయాలి. రాత్రి వాళ్ళ మధ్య గడిచిన అందమైన రాత్రికి గుర్తుగా నోటిని తీపి చేయాలి. పంచదార ఇవ్వు, ఎక్కడ పెట్టావు? నేనిస్తాను మీనాక్షి. అక్క బావగారు దూరంగా పడుకున్నారని ఇప్పుడు మీనాక్షికి చెప్పడం కరెక్ట్ కాదు. అవకాశం వచ్చినప్పుడు చెప్పడం మంచిది. సరే, నువ్వు వెళ్ళి నీ వైఫ్ని తీసుకురా. తన చేతి స్పర్శతో మీ మదర్లో చలనం కలుగుతుందేమో చూస్తాను. మీనాక్షి వచ్చారా? ఇంత పొద్దునే ఎక్కడికి వెళ్ళారండి? కాఫీ ఏమైనా ఇవ్వమంటారా? ఇప్పుడు వద్దులే మీనాక్షి. ఏమైందండి అలా ఉన్నారు? మీ మాటల్లో ఏదో బాధ ఉందేంటి? మీ మదర్ బాడీలో ఎక్కడా కూడా నాకు చలనం కనిపించడం లేదు. పొద్దునే కార్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ అమ్మ చెల్లెలు కనిపించారు మీనాక్షి. కార్తిక్ అనాథ కదా, అమ్మా చెల్లెలు అంటాడేంటి? అది కూడా మీనాక్షికి తెలిసినట్టు చెప్తున్నాడా? నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. పొద్దున్నే వాళ్ళిద్దరు హాస్పిటల్కి ఎందుకు వచ్చారండి? ఏమైందో అదైనా అడిగారా? అయినా మీరు ఇంటికి ఎందుకు వచ్చారు? తోడుగా ఉంటే మీ చెల్లెలికి కొంచెం ధైర్యంగా ఉండేది కదా. వీడేమో అమ్మ అంటాడు, ఇదేమో అత్తయ్య గారు అంటుంది. ఏదో పెద్ద రహస్యాన్ని వీళ్ళు ఎవరికి తెలియకుండా దాచిపెడుతున్నారు. తల్లిని చెల్లిని ఉంచుకొని కూడా కార్తీక్ అనాథని ఎందుకు అబద్ధం ఆడుంటాడు? అమ్మ ఆరోగ్య పరిస్థితి తెలిసిందే కదా మీనాక్షి. అందుకే డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చారంట. పరీక్షలేవో చేస్తున్నారు. ఏంటండి మీరు? పరీక్షలు పూర్తయ్యే వరకు వాళ్ళతోనే ఉండొచ్చు కదా.
అమ్మ ఆరోగ్యం బాలేకపోతే ఎంత బాధగా ఉంటుందో నేను ప్రత్యక్షంగా చూశానండి. తల్లి హాస్పిటల్లో ఉంటే ఎవరైనా వదిలేసి వచ్చేస్తారా? ఇప్పుడే ఇద్దరం కలిసి వెళ్దాం పదండి. పాపం గీత ఎంత కంగారు పడుతుందో ఏమో. ఖర్చులకి డబ్బులున్నాయో లేదో. వామ్మో, వీళ్ళిచ్చే షాక్కి నాకు హార్ట్అటాక్ వచ్చేలా ఉంది. మీనాక్షికి ఏం చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లాలని టెన్షన్ పడ్డాను. తనే వస్తానని నా ప్రాబ్లం క్లియర్ చేసింది. ఏం ఆలోచిస్తున్నారండి? త్వరగా హాస్పిటల్కి వెళ్దాం పదండి. నన్ను తీసుకెళ్ళండి. పద మీనాక్షి. నేను సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూసినప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదు. వీళ్ళని ఫాలో అయ్యి తల్లి చెల్లి సీక్రెట్ ఏంటో నేను తెలుసుకోవాలి. ఏవండి, చెప్పు మీనాక్షి. చిన్న పరిచయానికే గీత వాళ్ళని సొంత మనుషుల్లా చూస్తూ ఇలా హాస్పిటల్కి తీసుకెళ్తున్నందుకు ఏమీ అనుకోకండి. నిజంగా వాళ్ళు మన సొంత మనుషులే మీనాక్షి. అది నీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. మాట్లాడరేంటండి? నేను మిమ్మల్ని ఏమైనా బాధ పెడుతున్నానా? చచ్చా, అదేం లేదు మీనాక్షి. ఎవరో తెలియని వాళ్ళ బాధని నీ సొంతం చేసుకుని నువ్వు పడుతున్న తపన చూసి నీదెంత గొప్ప మనసని ఆలోచిస్తున్నాను, అంతే. ఇందులో నా గొప్పతనం ఏముందండి? ఒక మనిషి కష్టంలో ఉన్నా సాటి మనిషికి కూడా సాయం చేయలేకపోతే ఈ బతికెందుకండి? నిజానికి ఈ సహాయం చేసే గుణం నాది కాదు, మా నాన్నది. అపకారం చేసేవాళ్లకు కూడా సహాయం చేయగలిగే గుణం అలవాటు చేసుకుంటేనే మన మనుషులుగా పుట్టినందుకు విలువుంటుంది మీనాక్షి అని ఎప్పుడూ చెప్తుండేవారు. అదే పని ఆయన చేస్తూ మాతో కూడా చేయించేవారు. దేవుడంటే ఎక్కడో లేడు, ఎదుటి మనిషికి చేసే సహాయంలోనే ఉంటాడని తరచూ చెప్తుండేవారు. మీ విషయంలో తప్పు చేశానని ఎన్ని రోజులు బాధపడ్డాను మీనాక్షి. కానీ నేను చేసింది తప్పు కాదు, పాపం, మహాపాపం. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. హలో ఇన్స్పెక్టర్, ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి ఇన్స్పెక్టర్. సారీ డాక్టర్ గారు, నాగభూషణం గారి కేసు విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టక తప్పడం లేదు. నో ఇష్యూస్ ఇన్స్పెక్టర్, ఎనీ టైం నా నుంచి మీకు ఏ సపోర్ట్ కావాలనో నేను ఇస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. నాగభూషణం గారు చనిపోయే రోజున మీ హాస్పిటల్లో ఉన్న సీసీ కెమెరాలో ఫుటేజ్ చెక్ చేస్తే ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉంటుంది కదా, అందుకోసం వచ్చాను. మా హాస్పిటల్లో సీసీ కెమెరాలు లేవు సార్. ఏంటి డాక్టర్ ఇదే? సొసైటీలో పరిస్థితులు బాలేక
స్ట్రీట్స్లో మెయిన్ రోడ్స్లో సెక్యూరిటీ కోసం మేమే సీసీ కెమెరాలు పెట్టిస్తుంటే హాస్పిటల్లో పెట్టించుకోవడం ఏంటి? నెక్స్ట్ మంత్ ఫిక్స్ చేయించాలని మొన్నే చైర్మన్ కమిటీ డిసైడ్ చేసింది సార్. ఆల్రెడీ ఉండుంటే నా కేసు సగం సాల్వ్ అయిపోయేది. డాక్టర్, నాగభూషణం గారిని పడుకోబెట్టిన బెడ్ నేను ఒకసారి చెక్ చేయొచ్చా? యా షూర్, చూడొచ్చు. వదినా, గీత, అమ్మనెందుకు హాస్పిటల్కి తీసుకొచ్చావు? ఏమైనా సీరియస్ అయిందా? డాక్టర్లు ఏమన్నారు? అమ్మ జీవితాంతం ఇలాగే ఉండాలి తప్ప కదలిక వచ్చే అవకాశం లేదంటున్నారు వదినా డాక్టర్ గారు. నిరాశ పడకు గీత. ఇలా స్పృహలేని వాళ్ళని వైద్యం కంటే మంచి మాటలు మామూలు మనిషిని చేసే అవకాశం ఉంది. అమ్మెక్కడుంది? అదిగో అక్కడే ఉంది వదినా. షాక్ వల్ల స్పృహ కోల్పోయిన వాళ్ళకి వైద్యం ఎంత ముఖ్యమో గతాన్ని గుర్తు చేస్తూ ఉండటం, రాబోయే సంతోషాలు చెప్తూ ఉండడం కూడా అంతే ముఖ్యం. పాపం, చిన్న వయసులో నీకీ కష్టం రావడం వల్ల నీ కంగారు నీకుంటుంది. ఇప్పుడు నేనున్నానుగా. అమ్మ మామూలు మనిషి కావడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. అత్తయ్య గారు, నేను మీ కోడలు మీనాక్షిని. నా మాట వినబడుతుందా? మనసులో మీరేదో తెలియని భయం పెట్టుకున్నారు తప్ప మీకేం కాలేదు. మీరు తొందరలోనే కోలుకొని మామూలు మనిషి అవుతారు. మీరు దగ్గరుండి గీత పెళ్లి చేయాలత్తయ్య గారు. మీ కోడలు మీనాక్షి చేసిన వంట తినాలి. మీ అబ్బాయి కార్తీక్ మిమ్మల్ని ప్రేమగా చూసుకోవాలి. ఇదేంటి సొంత అత్తగారితో మాట్లాడినట్టు మాట్లాడుతుంది? ఈ కొత్త ట్విస్ట్ ఏంటో అర్థమై చావట్లేదు. ఈ హాస్పిటల్లు మందులు మనకవసరమా చెప్పండి? లేవండి అత్తయ్య గారు, లేవండి. చేతి స్పర్శ చలనం కలిగిస్తుందంటారు. అమ్మవారి శక్తి అద్భుతాలు సృష్టిస్తుందని చెప్పారు. ఏది కరెక్ట్? నమ్మకం వేరు, ప్రాక్టికల్ వేరు. లేచి మీనాక్షి అని పిలవండి. అన్నయ్య, అత్తయ్య, ఒకసారి అటు చూడు. డాక్టర్, చేయి కదులుతుంది.
ఈ మాత్రం కదిలికుంటే చాలు. ఆవిడికి నేను ట్రీట్మెంట్ చేసి మామూలు మనిషిని చేస్తాను. అమ్మకేమైంది గీత? అమ్మలో కదలికొచ్చింది వదినా. డాక్టర్ గారు ట్రీట్మెంట్ మొదలు పెడతా అన్నారు. ఇదంతా నీ వల్లే వదినా. థ్యాంక్ యూ సో మచ్ వదినా. గీత, నాదే ఉంది. నువ్వు నమ్ముకున్న అమ్మవారి ఆశీస్సులు అంతే. అత్తయ్య, ఇది నిజంగా నమ్మశక్యంగా లేదు. ఒక మనిషి చేతి స్పర్శ ఏకంగా కోమాలో నుంచే బయటికి తీసుకురావడం అంటే అద్భుతం. ఇది సైన్స్కు కూడా అందని మహా అద్భుతం. మీరందరూ బయటకు వెళ్ళండి. నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. అలాగే డాక్టర్. మీనాక్షి, రాముడి పాదధూళి తగిలి రాయి ఆలియగా మారిందని రామాయణంలో విన్నాను మీనాక్షి. ఒక గొప్ప మనసున్న మనిషి చేతి స్పర్శ డాక్టర్లు కూడా ఆశలు వదిలేసుకున్న పేషెంట్లో చలనం కలిగించడం కళ్ళారా చూశాను. నిజంగా నువ్వు దేవతవు మీనాక్షి. ఇంకొద్దిసేపు ఉంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది. ఈ డాక్టర్ ఏమో పేషెంట్ని పట్టుకొని కార్తీక్ తల్లి అంటున్నాడు. నాకు తెలిసి వీడు అనాథ కదా. ఏంటి టెన్షన్, బుర్ర పగిలిపోయేలా ఉంది. కొంప తీసి నాకు గుడి కట్టిస్తారా ఏంటి? నువ్వు ఒప్పుకోవాలే కాని రోజు అర్చన కూడా చేస్తాం వదినా. అంతకన్నా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలని చెప్పు. మనలో మనకి రుణాలేంటి గీత? అయినా నేనేం చేశానని? కేవలం మాట సాయం చేశానంతే. నీ అదృష్టం బాగుండి ఆ దేవుడి ఆశీర్వాదం ఉంది. మీ అమ్మగారు కోలుకుంటున్నారు. రుణాలు, అర్చన, దేవత అంటూ దయచేసి నన్ను గొప్పదాన్ని చేయొద్దు. మన కష్టాన్ని తొలగించే ఒక చిన్న సాయం చేస్తేనే చేతులెత్తి దండం పెడతాం. వాళ్ళ అమ్మని మామూలు మనిషిని చేసిన నువ్వు గీత దృష్టిలో, నా దృష్టిలో కూడా దేవతగా కాక ఇంకే స్థానం ఇవ్వాలి మీనాక్షి. సార్, అర్జెంటుగా ఈ మెడిసిన్స్ తీసుకురండి. నువ్వు మాట్లాడుతుండు గీత. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆ ప్రశ్న నేను అడగాలి. ఏంటి నాటకాలు? ఏ నాటకాలు? ఒక అనాథకి తల్లి చెల్లి ఎక్కడి నుంచి వచ్చారు? మీనాక్షి ఏమో ప్రేమగా అత్తయ్య గారు అంటుంది. ఆ అమ్మాయి ఏమో మీనాక్షిని వదిన అంటుంది. అంటే
నీకెవరూ లేరని నాకు అబద్ధం చెప్పి నీ పెళ్ళానికి మాత్రం నీ కుటుంబాన్ని పరిచయం చేస్తావా? నా దగ్గర నిజాన్ని దాచిపెట్టాల్సిన అవసరం నీకేమొచ్చింది? అనుమానపు కోర్టులో ఆవేశపు లాయర్ గారు అడిగే ప్రశ్నలు అయ్యాయా? ఇంకేమైనా ఉన్నాయా? నేను అనవసరంగా అనుమానపడుతున్నానంటున్నావా? మరి మీ అనుమానం ఏ విషయంలో రోషిణి గారు?